ఇవాళ ఎపిసోడ్ 2లో పార్ట్ 2 చూద్దాం రండి. జూన్ ఆఫీస్ లోపలికి వెళ్ళిన తరువాత ఫూత్ అనే ఎంప్లాయీని కలుస్తాడు. ఫూత్ మొహంపై ఎవరో గట్టిగా కొట్టినట్లు 5,000 ముద్రలు స్పష్టంగా కనిపిస్తాయి. పైగా అతడు చాలా కంగారుగా ఉంటాడు. జూన్ అతన్ని చూసి ఈరోజు ఆఫీస్కి ఇంత తొందరగా ఎందుకు వచ్చావని అడుగుతాడు. ఫూత్ నాకు కొంచెం పని ఉండి త్వరగా వచ్చాను అని కవర్ చేయడానికి చూస్తాడు. కానీ జూన్ నవ్వుతూ నీ పనేందో నీ మొహంపై ఉన్న 5,000 ముద్రలతో ముడిపడి ఉన్నట్లుంది కదా అని అడుగుతాడు. దాంతో ఫూత్ ఏడుస్తూ నిజం ఒప్పుకుంటాడు. నేను ఒక అబ్బాయిని ప్రాణంగా ప్రేమించాను, కానీ వాడు నా మాటలు అస్సలు వినట్లేదు అంటాడు. జూన్ వెంటనే ఆ రోజు నువ్వు ఆఫీస్ మెట్ల దగ్గర రహస్యంగా కిస్ చేస్తుంది అతడినేనా అని అడుగుతాడు. ఫూత్ చాలా షాక్ అయ్యి ప్లీజ్ ఈ విషయం ఆఫీస్లో ఎవరికీ చెప్పకు. నేను గతంలో అతన్ని మోసం చేసిన విషయం నిజమే, కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను అని జూన్ని సహాయం అడుగుతాడు. జూన్ సరే నేను ఎవరికీ చెప్పను, నువ్వేం భయపడుకొని ధైర్యం ఇస్తాడు. జూన్ ఫూత్ చాలా క్లోజ్గా నిలబడి మాట్లాడుకోవడం దూరంగా ఉన్న సోన్ చూస్తాడు. వెంటనే విపరీతమైన జెలస్ అవుతాడు. సోన్ వెంటనే జూన్ ఫోన్కి మెసేజ్ పంపుతాడు. నువ్వు ఇంకా ఫూత్తో ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. అక్కడి నుండి వచ్చేయ్ అని గద్దిస్తాడు. జూన్ ఆ మెసేజ్ చూసి ఫూత్తో నేను ఇంకా వెళ్తున్నాను అని చెప్పి సోన్ ఉన్న కేబినెట్ వైపుకు వస్తాడు. రాగానే సోన్ అతడి మొహం మీద ఉన్న మాస్క్ను లాగేస్తాడు. జూన్ కంగారు పడుతూ నువ్వు మాస్క్ ఎందుకు తీస్తున్నావు? నా మొహంపై ఉన్న దెబ్బలు ఎవరైనా చూస్తే గొడవ అవుతుంది అని అరుస్తాడు. సోన్ చాలా కేరింగ్గా జూన్ దెబ్బలను తాకుతూ నేను కేవలం నీ గాయాలను ఎంతవరకు తగ్గిందో చెక్ చేయడానికి తీశాను అని అంటాడు. జూన్ కోపంగా నువ్వు ఆల్రెడీ కారులో చూసావు కదా, మళ్ళీ ఎందుకు? అయినా నువ్వు ఆఫీస్లో బాస్వి, నేను కేవలం ఒక ఎంప్లాయీని. నాతో ఇల్లప్పుడు గొడవ పడుతూ ఉండి అని అడుగుతాడు. సోన్ నవ్వుతూ నీలాంటి పిల్లలకి ఈ మధ్య కోపం ఎక్కువైపోయింది. సరే ఇప్పుడు నన్ను కిస్ చేయి, ఎందుకంటే నువ్వు కిస్ చేయడంలో ఎక్స్పర్ట్ అవ్వాలంటే ప్రతిరోజు తరచుగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అని అంటాడు. జూన్ చుట్టూ చూసి ఇది వర్కింగ్ అవర్, ఎవరైనా చూస్తారు, వద్దు అని అంటాడు. కానీ సోన్ ఇప్పుడు మనల్ని ఎవరూ చూడట్లేదు, కిస్ చేయని పట్టుబడతాడు. దాంతో జూన్ తప్పనిసరిగా చుట్టుపక్కల ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని సోన్ను కిస్ చేస్తాడు. ఆ తర్వాత సోన్ మళ్ళీ జూన్కు లంచ్ టైంలో కిందకి రమ్మని మెసేజ్ చేస్తాడు. జూన్ తనకు నూడిల్స్ కావాలని రిప్లై ఇస్తాడు. సీన్ కట్ చేస్తే ఆఫీస్ కారిడార్లో బీన్ అనే అమ్మాయి తన సీనియర్స్తో కలిసి నడుస్తూ వస్తుంది. ఎదురుగా థాయ్ మరియు చంఫ్ నడుస్తూ వస్తారు. అనుకోకుండా చంఫ్ కాలు జారి కింద పడిపోతుండగా థాయ్ అతడిని గట్టిగా పట్టుకొని కాపాడుతాడు. ఆ సమయంలో ఇద్దరు చాలా క్లోజ్గా ఒకరినొకరు కళ్ళల్లోకి చూసుకుంటారు. అది గమనించిన బీన్ మనసులోనే చాలా సంతోషపడుతుంది. మరోవైపు అని ఒకరు అంటారు. దానికి ఇంకొకరు అవును, సోన్తో బెడ్ షేర్ చేసుకోవాలంటే ఆ అమ్మాయి చాలా హాట్గా బాడీ అట్రాక్టివ్గా ఉండాలి, లేకపోతే సోన్ అస్సలు పట్టించుకోడు అని మాట్లాడుకుంటారు. ఇది విన్న జూన్ మనసు విరిగిపోతుంది. సోన్ గురించి అలా వినడం అతనికి అస్సలు నచ్చదు. థాయ్ చంఫ్ ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తుంటారు. తింటుండగా థాయ్కి గట్టిగా పొరబోతుంది. చంఫ్ కంగారుగా తన గ్లాసులోని నీళ్లను థాయ్కి తాగిపిస్తాడు. థాయ్ ఆ నీళ్లను తాగుతూ చంఫ్ పెదవుల వైపు రొమాంటిక్గా చూస్తాడు. నీళ్లు తాగిన థాయ్ నవ్వుతూ చంఫ్ నువ్వు తాగిన
గ్లాసులోనే నేను కూడా నీళ్లు తాగాను. అంటే ఇది మన ఇండైరెక్ట్ కిస్ అని చూస్తున్నట్లే కదా అని అంటాడు. ఆ మాటకి చంప్ మొహం మొత్తం ఎర్రబడిపోతుంది. విపరీతంగా సిగ్గుపడుతుంటాడు. జూన్ ఆఫీసులో అన్నం తినకుండా పనుల్ని పూర్తి చేసుకొని బయటికి వెళ్ళి వర్షంలో పూర్తిగా తడిసి తిరిగి వస్తాడు. అతడు వేసుకున్న వైట్ షర్ట్ తడిసిపోవడంతో అతడి బాడీ షేప్స్ అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఆఫీస్ లోపలికి రాగానే ఒక అబ్బాయి జూన్ వైపు ఎగాదిగా చూస్తూ నువ్వు చాలా హాట్గా ఉన్నావు జూన్ అని కంటితో సైగ చేస్తాడు. సరిగా అదే సమయంలో సోన్ మరియు చంప్ అక్కడికి వస్తారు. జూన్ అలా అతన్ని బట్టలతో వేసుకునే అబ్బాయిని జూన్ అలా తడిసిన బట్టల్లో వేరే అబ్బాయిని చూస్తుండడం గమనించిన సోన్ విపరీతమైన కోపం వస్తుంది. సోన్ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ఒంటి మీద ఉన్న బ్లేజర్ని తీసి జూన్ భుజంపై కప్పుతాడు. జూన్ని చూస్తున్న ఆ అబ్బాయి వైపు కోపంగా చూస్తూ నువ్వు ఇంకా వాడిని చూస్తుండడం ఆపుతావా అని గద్దిస్తాడు. దాంతో జూన్ సిగ్గుతో సోన్ కేరింగ్ బ్లష్ అవుతాడు. సోన్ జాకెట్ను జూన్ భుజంపై కప్పిన కొద్దిసేపటికి తాయ్ జూన్ కోసం మార్చుకోవడానికి పొడి బట్టలు తీసుకుని అక్కడికి వస్తాడు. జూన్ సోన్ వైపు చూసి అతడి జాకెట్ను తిరిగి సోన్కి ఇచ్చేస్తాడు. తాయ్ తెచ్చిన బట్టలను తీసుకుని చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. అది చూసిన సోన్ మొహం చిన్నబోతుంది. తాయ్ సోన్తో కోపంగా నువ్వు నీ పని చూసుకో, నా తమ్ముడి విషయాల్లో జోక్యం చేసుకోకు అంటాడు. సోన్ సర్ది చెబుతూ నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నేను వాడిని ఏమీ ఇబ్బంది పెట్టలేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. జూన్ రూమ్లో బట్టలు మార్చుకుంటుండగా సోన్ అక్కడికి వస్తాడు. రాగానే జూన్ చేతిలో ఉన్న థాయ్ షర్ట్ను గట్టిగా లాక్కుంటాడు. జూన్ కోపంగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, లంచ్ బ్రేక్ అయిపోయిందని నేను వర్షంలో త్వరగా వచ్చాను అంటాడు. సోన్ బాధగా అంటే నువ్వు మధ్యాహ్నం నిజంగానే ఏం తినలేదా, ఈ రాత్రి నువ్వు ఖచ్చితంగా నాతోనే డిన్నర్ చేయాలి, ఇంకా నాపై కోప్పడడం ఆపు అంటాడు. జూన్ చిరాకు పడుతూ నేను ఎవరిపై కోపంగా ఉండలేదు, అయినా నువ్వు ఎప్పుడు నన్ను టచ్ చేస్తూనే ఉంటావు, అసలు నువ్వు నన్ను నా పేరుతో ఎందుకు పిలవు, జాక్ అని పిలుస్తావు, తాయ్ చంప్ లాగా నాకు కూడా గౌరవం ఇవ్వవా, నువ్వు ఎప్పుడు నన్ను ఆట పట్టిస్తావు, నా పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకుంటావు అని నిలదీస్తాడు. సోన్ జూన్ మాటలకి సమాధానంగా అతని దగ్గరికి లాక్కొని గట్టిగా కిస్ చేస్తాడు. జూన్ షాక్ అయి నువ్వు ఎప్పుడు నన్ను ఇలా కిస్ చేస్తూనే ఉంటే నా పెదవులు తిమ్మిరెక్కుతాయి, ఈరోజుకి ఒక కిస్ చాలు, అంతకంటే ఎక్కువ అయితే నాకు బోర్ అవుతుంది, ఆ తర్వాత నేను వేరే వాళ్ళని చేయాలంటే భయమేస్తుంది అంటాడు. సోన్ మొహం సీరియస్గా పెట్టి నీకు ముందే చెప్పాను కదా, నీ ట్రైనింగ్ పూర్తయ్యేంత వరకు నువ్వు ఈ విషయాలు వేరే వాళ్ళతోనూ చేయకూడదు అని గద్దిస్తాడు. జూన్ నవ్వుతూ నేను ఆట పట్టించడానికి జోక్ చేశాను, నువ్వు ఇంత సీరియస్ అవుతావనుకోలేదు అంటాడు. సోన్ ఇలాంటి జోకులు మళ్ళీ చేయకు, ఈ రాత్రి ఆఫీస్ అయిపోయాక కార్ పార్కింగ్లో నా కోసం వెయిట్ చేయి అని చెప్పి పంపిస్తాడు. జూన్ చేంజింగ్ రూమ్ నుండి బయటికి రాగానే ఒక ఆఫీస్ అమ్మాయి జూన్ పెదవిని వైపు ఉన్న గాయాన్ని చూసి నీ మొహానికి ఏమైంది అని అడుగుతుంది. సరిగ్గా అప్పుడే థాయ్ అక్కడికి వస్తాడు. జూన్ కంగారు పడుతుండగా థాయ్ గట్టిగా అడగడంతో జూన్ నిన్న రాత్రి క్లబ్లో జరిగిన గొడవ గురించి ఎవరో తనని చంపడానికి చూశారనే నిజం మొత్తం చెప్పేస్తాడు. థాయ్ విపరీతమైన కోపం వస్తుంది. ఇంత పెద్ద గొడవ జరిగితే ఈ విషయం సోన్కి తెలిసినా కూడా వాడు నాకు ఎందుకు చెప్పలేదు, పద ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిజిస్టర్ ఇద్దాం అని జూన్ చేపట్టుకుంటూ అప్పుడే సోన్ అక్కడికి వచ్చి
జూన్ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, ఇక్కడ నేను చూసుకుంటా అని పంపిస్తాడు. తాయ్సోన్ కాలర్ పట్టుకున్నంత పని చేసి జూన్కి ఏమైనా జరిగి ఉంటే బాధ్యత ఎవరిది తీసుకుంటారు అని అడుగుతాడు. సో శాంతంగా, ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, నేను వాడిని కాపాడాను అంటాడు. తాయ్ వాడు ఇంకా చిన్నపిల్లాడు అనగా, సోన్ వాడు చిన్నపిల్లాడు కాదు, వాడి లైఫ్ వాడిని జీవించు, కొన్ని విషయాలు నేర్చుకొనివ్వు అని చెప్తాడు. థాయ్ కానీ వాడు పేరెంట్స్ వాడిని బాధ్యతను నాకు అప్పగించారు, నేను వాడిని ఇలాగే విసిగిస్తూ ఉంటే వాడు నిన్ను అసహించుకుంటాడు అంటాడు. సోన్ నువ్వు నవ్వుతూ నేను అంత చెడ్డవాడిని కాను తాయ్ అని చెప్తాడు. ఆఫీస్ ముగిశాక తాయ్ చంప్ దగ్గరికి వచ్చి రాత్రి ఎక్కడికి వెళ్ళిపోయావని అడుగుతాడు. చంప్ రేపు ఉదయం ఫ్యాక్టరీకి వెళ్ళాలి, అందుకే నేను రూమ్కి ట్యాక్సీలో వెళ్ళాను అని చెప్తాడు. థాయ్ ట్యాక్సీ ఎందుకు, నేను నిన్ను కార్లో డ్రాప్ చేస్తాను పద అని పిలుస్తాడు. చంప్ సరేనంటూ మరోవైపు సోన్ కార్లో జూన్ కూర్చుని ఉంటాడు. జూన్ సోన్తో మనమిద్దరం కలిసి ఫ్రెండ్ కూడా కాము, కానీ ఇప్పుడు ఇలా కలిసి తిరుగుతున్నాం. ఒకవేళ తాయ్ లేదా చంప్ మనల్ని మీ మధ్య ఏముంది అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? నేను దీని గురించి ఆలోచించలేదు అని అంటాడు. సోన్ చాలా ప్రేమగా జూన్ వైపు చూస్తూ, ఒకవేళ వాళ్ళు అడిగితే నేను సోన్ వాడిని అని చెప్పేయ్, నువ్వు నా వాడివి అని తెలిసాక నేను ఎవరిని అడగరు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను వచ్చి అడగమనాలి అని చెప్పు. జూన్ సిగ్గుపడుతూ, నువ్వు ఎప్పుడు ఇలా పిచ్చివాడిలా వాగుతూనే ఉంటావు. సోన్ జూన్ ఒక పెద్ద బట్టల షాప్కి తీసుకువెళ్తాడు. అక్కడ జూన్ ఒక మంచి టీషర్ట్ను నచ్చుతుంది, కానీ అది ధర చూసి షాక్ అయ్యి దాన్ని తిరిగి అక్కడే పెట్టేస్తాడు. సోన్ అది గమనించి, నీకు నచ్చితే తీసుకో, నేను డబ్బులు కడతాను అంటాడు. జూన్ ఆ షర్ట్ను తీసుకొని, మళ్ళీ నాకు దగ్గర డబ్బులు అడక్కు, నేను పైసలు ఇవ్వను అని ముందే చెప్పేస్తాడు. సోన్ నవ్వుతూ, నువ్వు చాలా మాట్లాడతావు, నీ నోరు మూయాలంటే నిన్ను మళ్ళీ కిస్ చేయాల్సిందే అంటాడు. అనగానే జూన్ షాక్ అయి నోరు మూసుకుంటాడు. సోన్ జూన్ తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. కారు దిగుతుండగా, నీకు ఇంకా కొంచెం జ్వరం ఉంది, మర్చిపోకుండా మెడిసిన్ తీసుకో అని చాలా కేరింగ్ చేస్తాడు. జూన్ సరేనని తన కారు రూమ్కి బస్ చేస్తాడు. రూమ్లోకి రాగానే సోన్ కొనిచ్చిన షర్ట్ను టేబుల్పై వేసి చూస్తూ జూన్ విపరీతంగా మురిసిపోతూ నవ్వుకుంటాడు. వెంటనే తన ఫ్రెండ్ విన్కి మెసేజ్ చేస్తాడు. విన్, ఒకవేళ ఒక వ్యక్తి మనల్ని ఇష్టపడుతున్నట్లు చెప్పకపోయినా మనల్నే విపరీతమైన కేరింగ్ చూపిస్తుంటే వాడి కోసం మన గుండె వేగంగా కొట్టుకుంటుందా అని అడుగుతాడు. దానికి విన్ రిప్లై ఇస్తూ, అవును, అది కేవలం మనం కూడా అవతల వాళ్ళ వ్యక్తికి మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడే అలా జరుగుతుందని చెప్తాడు. ఆ రిప్లై చూసి జూన్కి తనను సోన్ను ప్రేమిస్తున్న విషయం అర్థమవుతుంది. చివరికి సీన్లో తాయ్ చంప్ రూమ్ దగ్గర డ్రాప్ చేసి చంప్ పిలవడంతో లోపలికి వస్తాడు. ఇద్దరు కలిసి భోజనం చేసి సోఫాలో కూర్చొని టీవీలో ఒక ఇంగ్లీష్ రొమాంటిక్ మూవీ చూస్తుంటారు. ఆ మూవీలో వస్తున్న రొమాంటిక్ సీన్ చూసి చంప్ చాలా విపరీతంగా సిగ్గుగా ఎక్స్ప్రెషన్స్ పెడతాడు. తాయ్ చంప్ వైపు చూస్తూ ఉంటాడు. హఠాత్తుగా
మొహాన్ని తన చేతిలోకి తీసుకొని గట్టిగా పెదవులపై కిస్ చేస్తాడు. జవ్ మొదట కంగారు పడిన, ఆ తర్వాత థాయ్ ప్రేమను అర్థం చేసుకొని కళ్ళు మూసుకొని కిస్‌కి చాలా బాగా రెస్పాండ్ అవుతాడు. ఇద్దరు ఒకరినొకరు గట్టిగా హగ్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఇది ఎండ్ అవుతుంది. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఫ్రెండ్స్, మేము కొంచెం ఆలోచిస్తున్నాము. ఏంటంటే నాకు నెక్స్ట్ ఏ సిరీస్ చేయాలో అర్థం కావట్లేదు. సో మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాం. మీకు ఏదైనా సిరీస్ నచ్చితే మేము దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్.